హలో ఎవరీవన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయ్యాదిత్య టెక్. ఫ్రెండ్స్, చూడాలి మనం పోకో M2 Pro వర్సెస్ రెడ్మీ నోట్ 9 ప్రోని కంప్లీట్ సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే చేద్దాం. అండ్ లాస్ట్లో వీళ్ళు ఇదొసరికి రెడ్మీ నోట్ 9 ప్రోని రీబ్రాండ్ చేసి వీళ్ళైతే పోకో M2 Pro అయితే లాంచ్ చేశారు. ఫైనలీ నా కన్క్లూషన్తో పాటు వీళ్ళు ఎందుకు ఇట్లా రీబ్రాండ్ చేశారు కంప్లీట్లీ మనం దాని అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ ఎవరైతే రెడ్మీ నోట్ 9 Pro కొన్నారో సో వాళ్ళైతే ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నారు. మేమేమన్నా రాంగ్ స్మార్ట్ ఫోన్ కొన్నామా లేదా కరెక్ట్ స్మార్ట్ ఫోనా, ఏది బెస్ట్ రెండిట్లో, ఏది కొనాలి, ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ మీ మైండ్లో ఉంటాయి. ఈ కంపారిజన్ అయితే చూద్దాం. అయినో రెండోసరికి మీకు సేమ్ డిస్ప్లేతో వస్తున్నాయి, రెండు సేమ్ బిల్డ్ క్వాలిటీ, రెండు సేమ్ కెమెరాస్, అంతా సేమ్ ఉంది. కాకపోతే 2 or 3 డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి రెండింటికి. అవి మీరు తెలుసుకోవాలన్నమాట. అవేంటి అని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం, చూడాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రో మ్యాక్స్ వదిలేయండి. ప్రో మ్యాక్స్ వచ్చేసరికి మీకు 64 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. అంతే మీకు డిఫరెన్సెస్ అయితే. వీడియోలో నేను రెడ్మీ నోట్ 9 Pro వర్సెస్ పోకో M2 Pro రెండింటిని మనం కంపారిజన్ అయితే చేద్దాం. ఫస్ట్ వై నాట్ స్టార్ట్ విత్ డిస్ప్లే. సో డిస్ప్లే చూడొచ్చు మీకు సైడ్ బై సైడ్ ఇంచుమించు సేమ్ డిస్ప్లే సైజ్తో మీకు అయితే వస్తుంది. రెండోసరికి మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD ప్యానల్ ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఏదైతే వస్తుంది. 60 Hz రిఫ్రెష్ డిస్ప్లేతో ఏదైతే వస్తుంది అనమాట. అండ్ గోలా గ్లాస్ 5 సపోర్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కావచ్చు, కలర్ రిప్రొడక్షన్ కావచ్చు, అండ్ సెంటర్లో మీకు కట్అవుట్ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది అనమాట. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ కనబడుతూ మీకు అయితే వస్తుంది. మీరు డిస్ప్లే సైజ్ చూడొచ్చు, కలర్స్ చూడొచ్చు, నీట్స్ బ్రైట్నెస్ చూడొచ్చు. కంప్లీట్లీ మీకు ఒకసారికి సేమ్ అయితే ఉంటుంది అనమాట. మీరు రెండింటికి డిఫరెన్షియేట్ అయితే మీరు చేయలేరు. ఇక్కడ చూడొచ్చు రెండింటిలో మీకు ఏది పోకో M2 Pro అండ్ ఏది రెడ్మీ నోట్ 9 Pro అని మీకు అయితే అర్థమవట్లేదు అనమాట. ఎస్, ఇది డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. నెక్స్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. గైస్, బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి గోలా గ్లాస్ 5 సపోర్ట్తో వీళ్ళైతే ఇచ్చారు. గ్లాస్ బిల్డ్తో ఈ రెండు డివైస్ అయితే వస్తున్నాయి. కాకపోతే డిజైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోకో M2 Pro వచ్చేసరికి మీకు ఆఫ్ వచ్చేసరికి మీకు టాప్ పోర్షన్ వచ్చేసరికి ఒక షేడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా డౌన్ పోర్షన్ వచ్చేసరికి ఇంకొక షేడ్లో దీని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీకు క్లింగ్గా అయితే విజిబుల్గా ఉంటుంది, అర్థమయ్యేలాగా. ఇది రెండోసరికి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ గోలా గ్లాస్ 5 సపోర్ట్తో మీకు అయితే ఉంటుంది అనమాట. అండ్ రెండు డివైస్లో వచ్చేసరికి మీకు Type-C పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. IR బ్లాస్టర్ మీకు అయితే ఉంటుంది. ట్రిపుల్ కార్డ్ స్లాట్తో మీకు అయితే వస్తుంది అనమాట. అంటే మీరేమైనా రెండు జియో సిమ్స్ ఒక SD కార్డ్ పెట్టుకొని 512GB వరకు మీరు అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. ట్రిపుల్ కార్డ్ స్లాట్ మీకు అయితే ఉంటుంది రెండు డివైజెస్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ P2I వాటర్ రెసిస్టెన్సీతో వస్తుంది. లైక్ మీరు ఏమైనా వాన్లో చినుకులు పడినప్పుడు దానితో రెసిస్ట్ అయితే ఇదైతే చేస్తుంది రెండు డివైజెస్ కూడా. ఇది మనం అదర్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. నెక్స్ట్ మనం కెమెరా సెటప్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎక్కువ లేట్ చేసేది వద్దు. కెమెరా వచ్చేసరికి మీకు సేమ్ కెమెరాస్ మీకు అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ మీకు అయితే ఉంటుంది. రెండిట్లో వచ్చేసరికి శాంసంగ్ సెన్సార్ యూస్ చేస్తారు, సోనీ సెన్సార్ అయితే యూస్ చేయలేదన్నమాట. నేను అనుకున్న పోకో ఏమైనా సోనీ సెన్సార్తో తీసుకోవస్తుందని. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి శాంసంగ్ GW2 సెన్సార్ అయితే యూస్ చేశారనమాట. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది. అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో మీకు అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ మీకు అయితే ఉంటుంది. అండ్ అదర్ ఫీచర్స్ సరికి స్లో మోషన్ ఉంటుంది, టైమ్ ల్యాప్స్ ఉంటుంది, 4K వీడియో మీరైతే షూట్ చేసుకోవచ్చు. EIS మీకు అయితే ఉంటుంది అనమాట. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మీకు అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రెండు డివైస్ కూడా మీకు అయితే వస్తుంది. సెంటర్ కట్అవుట్లో మీకు ఈ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రాసెసర్ కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ Adreno 618GPతో మీకు అయితే వస్తుంది. 8nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ LPDDR4X ర్యామ్తో రెండు డివైస్ మీకు అయితే వస్తుంది. UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. కొంచెం మీకు రీడ్ అండ్ రైట్ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా రెండు డివైస్లో కూడా మీకైతే ప్లే అవుతుంది అనమాట. అండ్ బేస్ వేరియంట్స్ వచ్చేసరికి మీకు పోకో M2 Proలో వచ్చేసరికి 3 వేరియంట్స్తో వస్తుంది. 464 దీని ప్రైస్ వచ్చేసరికి 14,000 రూపీస్ ఉంది. 664 దీని ప్రైస్ వచ్చేసరికి 15,000 రూపీస్ ఉంది. అండ్ 6,128 దీని ప్రైస్ వచ్చేసరికి 17,000 రూపీస్ అయితే ఉంది. అండ్ రెడ్మీ నోట్ 9 Pro గురించి మీకు అయితే తెలిసే ఉంటుంది, సో నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. రెండోసరికి ఇంచుమించు సేమ్ ప్రైస్లో వీళ్ళైతే తీసుకొచ్చారు. జస్ట్ ఎందుకు మీరు పోకో M2 Pro కొనాలి అని నేను లాస్ట్లో మీకు అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుందాం. పోకో M2 Proలో వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే ఇది వచ్చేసరికి మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో మీకు అయితే వస్తుంది అనమాట. చాలా తక్కువ మినిట్స్లో, కొన్ని హవర్స్లోనే ఇది మీకు అయితే ఫాస్ట్గా మీ బ్యాటరీని అయితే ఛార్జ్ అయితే చేస్తుంది. అదే మనం రెడ్మీ నోట్ 9 Pro గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మీకు 5020 mAh బ్యాటరీ, ఒక 20 mAh ఎక్కువ ఉంటుంది ప్రోలో వచ్చేసరికి అండ్ ప్రో మ్యాక్స్లో కూడా. అండ్ ఇది వచ్చేసరికి మీకు జస్ట్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. పోకో వచ్చేసరికి మీకు ఆఫరింగ్ 33 వాట్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇది ఒకటి మీకు చేంజ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. రెండింటికి చేంజ్ వచ్చేసరికి మీకు పోకో వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. కాకపోతే రెడ్మీ నోట్ 10 Pro వచ్చేసరికి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి మీకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం OS గురించి మనం మాట్లాడుకుందాం. రెండోసరికి Android 10తో మీకు అయితే ఉంటుంది. MIUI 11 అయితే ఉంటుంది. కాకపోతే పోకోలో వచ్చేసరికి మీకు
ఈ MIUI 11తో పాటుగా మీకు పోకో లాంచర్ 2.0తో వస్తుంది. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట. ఈ ప్లస్ పాయింట్తో పాటు ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఈ పోకో M2 Pro ఉంది కదా, దీంట్లో ఒకసారి మీకు యాడ్స్ అనేవి ఉండవు అనమాట. ఉన్నా కానీ కొంచెం తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు రెడ్మీ నోట్ 9 Pro డివైస్ అనమాట. రెడ్మీ నోట్ 9 Pro Maxలో ఒకసారి కొంచెం ఎక్కువ యాడ్స్ అయితే డిస్ప్లే చేస్తుంది. కాకపోతే ఈ పోకో లాంచర్ ఏదైతే ఉందో దీంట్లో ఒకసారి కంప్లీట్లీ యాడ్స్ అయితే డిజేబుల్ చేసేసారు. అండ్ పోకో లాంచర్ 2.0 దీంట్లో అయితే యూజ్ చేశారు. కొన్ని సోర్సెస్ ప్రకారం నాకైతే అర్థమవుతుంది అనమాట. సో ఇది మీకు ఏమైనా తక్కువ యాడ్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పోకో M2 Proకి అయితే వెళ్ళాలి. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే పోకో M2 Pro సైడ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇది కంప్లీట్లీ. అండ్ నెక్స్ట్ ఒకసారికి వైడ్ వన్ L1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మీరు ఏమైనా ఫుల్ హెచ్ క్వాలిటీలో చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే చూసుకోవచ్చు. అండ్ కెమెరా 2 API సపోర్ట్తో వస్తుంది. అంటే మీరు ఏమైనా గూగుల్ కెమెరాలు ఇట్లా ప్రయోగాలు చేయాలంటే కూడా మీరైతే చేసుకోవచ్చు. అండ్ కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉంటాయి మీకు. జైరోస్కోప్ తీసుకోండి, యాక్సిలరోమీటర్ తీసుకోండి, లైట్ సెన్సార్ చూసుకోండి, నెసెసరీ సెన్సార్స్ దీంట్లో ఉంటుంది. వాళ్ళేం స్కిప్ చేయలేదు. అండ్ గైస్ కంప్లీట్లీ ఇది కంపారిజన్ అయితే. అండ్ ఫైనలీ నా ఒపీనియన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వై నాట్ యూ షుడ్ గో విత్ పోకో M2 Pro. పోకో M2 Proకి అయితే డైరెక్ట్ కళ్ళు మూసుకొని అయితే పోకో M2 Pro అయితే తీసుకోండి. ఇక్కడ ఒకసారి మీకు యాడ్ ఫ్రీ UI అయితే ఉంటుంది. కొన్ని యాడ్స్ అయితే మీకు ఉండొచ్చు, కాకపోతే షామీలో ఉన్నంత యాడ్స్ మీకు పోకోలో ఉండదు. అండ్ పోకో లాంచర్ 2.0తో వస్తుంది. అండ్ ఇది ఒకసారికి ఇంకొక 4-5 ఇయర్స్ వరకు మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం లేటెస్ట్ డివైస్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఒకసారికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో మీకు అయితే వస్తుంది అనమాట. లెస్ యాడ్స్ అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు పోకో M2 Proలో ఉంటుంది. దట్స్ నాట్ ఇన్ రెడ్మీ నోట్ 9 Pro అండ్ Pro Max అనమాట. ఈ రెండు రీజన్స్ చూసుకొని మీరు ఖచ్చితంగా డిఫరెన్షియేట్ చేసుకొని ఒక్క డివైస్ అయితే మీరు సో నన్ను అడిగితే మాత్రం రెడ్మీ నోట్ 9 Pro కన్నా పోకో M2 Pro తీసుకోండి, మీకు చాలా బెటర్. అండ్ ఫైనల్ ఇది కంపారిజన్ అయితే ఓకే విన్నారు. అండ్ ఫైనల్ వీళ్ళు ఎందుకు సేమ్ డివైస్ని డబల్ టైం లాంచ్ చేస్తున్నారు మీరు అడిగినట్లయితే గైస్ చూడండి, Pro Max హిట్ అయినంత Pro అయితే హిట్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు నేమింగ్ సర్మనీ చూడొచ్చు. Pro ఒకటంట, Pro Max ఒకటంట. సో ఫస్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 9 Pro అని తీసుకొచ్చేవాళ్ళు. నేమింగే కొంచెం రాంగ్ అయితే పెట్టారు, అంటే కొంచెం అటు ఇటుగా అయితే చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే Pro Max ఏదైతే ఉందో దానికి అయినంత సెల్ Proకి అయితే అవ్వలేదనమాట. సో దాన్ని కొంచెం రీబ్రాండ్ చేసి కొంచెం అటు ఇటుగా చేంజెస్ చేసి పోకోలో వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ మార్కెటింగ్ గేమింగ్. సో ఇక్కడ షామీలో వచ్చేసరికి ఇది కొంచెం ఫ్లాప్ అయింది. రెడ్మీ నోట్ 9 Pro వచ్చేసరికి Pro Max అయితే వెళ్ళింది. సో దాన్ని కొంచెం అటు ఇటుగా చేంజెస్ చేసి వీళ్ళు పోకోలో తీసుకొచ్చారనమాట, పోకో M2 Proగా ఇది. సో ఐ థింక్ సో వాళ్ళు అనుకుంటున్నారు యూజర్స్ కొంచెం అటు ఇటుగా చేంజ్ చేస్తే కొంటారు అని పోకోలో అయితే తీసుకొచ్చారనమాట. ఇది వాళ్ళ మెయిన్ ఉద్దేశం. సో హోప్ గైస్ అర్థమైంది కదా ఏది కొనాలి అని. సో హెల్ప్ఫుల్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. కొద్దిగా వచ్చారు మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయొచ్చు. సో ప్లీజ్ మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో నన్ను వెళ్ళి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఉంటుంది. @AT_officials మన యూజర్ ఐడి అనమాట. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.